డియర్ ఫ్రెండ్స్, ఒక కవి ఇలా అన్నాడు, వాటిమునైనా ఓడదు ప్రేమ, చితిలోనైనా కాలదు ప్రేమ, మంటలోని మౌనం ప్రేమ, మరుజన్మకు ప్రాణం ప్రేమ అని అన్నాడు. వాట్ ఈజ్ లవ్ అని మనం ఆలోచన చేస్తే చాలా సందర్భాల్లో అనేకమైన జవాబులు మనం వింటూ ఉంటాం, మనం చెప్తూ ఉంటాం. ప్రేమ అంటే ఏంటి అంటే, ప్రేమ అంటే మాటలు కాదు, ప్రేమ అంటే అది క్షణిక భావోద్వేగం కాదు, ప్రేమ అంటే స్వార్థాన్ని తృప్తిపరచుకునే ఒక ఆకర్షణ కానే కాదు. దెన్ వాట్ ఈజ్ లవ్? ప్రేమ అంటే ఏంటి అని అంటే, ప్రేమ దైవ స్వరూపం. ప్రేమ ఎప్పటికీ అది నాశనం కాదు. ప్రేమ ఎప్పటికప్పుడు అది పునరుద్ధరణ చేయబడుతూ ఉంటుంది, పునరుద్ధరణ కాబడుతూ ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరొక సర్వే తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ప్రేమ పేరుతో మోసపోయి ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించుగా 7,20,000 మంది సూసైడ్ చేసుకుంటున్నట్లుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలియజేస్తుంది. ఈ రోజున మనం గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రేమలో మోసపోయి అవమానం, ఒంటరితనం భరించలేక ఇంచుమించుగా 7,20,000 మంది ప్రతి సంవత్సరం వారు ప్రాణాలు తీసుకుంటున్నట్లుగా, సూసైడ్ చేసుకుంటున్నట్లుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలియజేస్తుంది. ఎంత భయంకరమైన విషయం ఒకసారి ఆలోచన చేయండి. ప్రేమ బ్రతికించాలి కానీ ప్రేమ చంపడం ఏంటి? ప్రేమ బ్రతికించే ఆశను కలుగు చేయాలి కానీ ప్రేమ చంపుకోవాలనే ప్రేరేపణ ఏంటి? అలా ప్రేమిస్తే అది నిజమైన ప్రేమ అవుతుందా? అలాంటి ప్రేమ మన జీవితంలో నిజమైన ప్రేమను, నిజమైన ఆనందాన్ని అనుభవించే ప్రేమగా అది ఉంటుందా? ఒకసారి మీకోసం నేను ఒక కంపారిజన్ చేస్తాను. అదేంటంటే, మనము వరల్డ్లీ లవ్‌ని, రియల్ లవ్‌ని ఒకసారి మనం కంపేర్ చేద్దాం. వరల్డ్లీ లవ్ అంటే ప్రపంచంలో మనం చూసే ప్రేమలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అలాగే రియల్ లవ్‌లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఒకసారి మనం పరిశీలిద్దాం. ప్రపంచంలో మనం చూసే ప్రేమలో స్వార్థం లేదా మోసం కనపడుతుంది. ప్రపంచంలో మనం చూసే ఈ లోక ప్రేమలో మనం చూస్తే నియంత్రణ కోల్పోవడం మనం చూస్తాం. ప్రపంచ ప్రేమలో అసూయ మనం చూస్తాం. ప్రపంచ ప్రేమలో హింసను మనం చూస్తాం. ఈ ప్రేమలో అంటే ఈ లోక ప్రేమలో అది మనం తాత్కాలికంగా అంతలో కనబడి అంతలో కొంతకాలానికి అది మాయమైపోయేటట్లుగా మనం చూడగలుగుతాం. ఒకసారి మనం గమనిస్తే మరి నిజమైన ప్రేమలో ఏముంటుందో ఒకసారి చూడండి. నిజమైన ప్రేమలో త్యాగం కనపడుతుంది. నిజమైన ప్రేమలో స్వేచ్ఛ కనపడుతుంది. నిజమైన ప్రేమలో విశ్వాసం లేదా నమ్మకం ఉంటుంది. నిజమైన ప్రేమలో రక్షణ కలుగజేస్తుంది. రక్షించే తత్వాన్ని మనం చూడగలుగుతాం. నిజమైన ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. అది ఎప్పటికీ మనల్ని నాశనం చేయనే చేయదు. మనల్ని ఎప్పటికీ అది కాపాడుతుంది. ప్రియతముడు చిన్న ప్రియ సహోదరి సహోదరులరా, మరి ప్రేమ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ ప్రేమించామని ఒక భావనలో మీరు కూడా మోసపోయి, ఒకవేళ భయంకరమైన ఒంటరితనంతో మీరు ఒకవేళ మీ జీవితంలో కృంగిపోయి ఉన్నారేమో, ఈరోజు ప్రేమలో మోసపోయి ఒకవేళ మీ జీవితంలో ఇంతవరకు భయంకరమైన వేదనతో బ్రతుకుతూ పిచ్చోళ్ళు అయిపోతున్నారేమో. ప్రియ తమ్ముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి నా మాట విని మీ జీవితాల్లో మీరు ఏ టార్గెట్తో, ఏ ఉద్దేశంతో మీ యొక్క కెరీర్‌ని ప్రారంభించారో, మీ చదువును, మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాన్ని, అలాగే మీరు మీ కాంపిటేటివ్ వరల్డ్‌లో మీ యొక్క అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించారో, ఆ ప్రయాణాన్ని మీరు ఆపొద్దని మీకు మనవి చేస్తున్నాను. మీరెప్పుడు కూడా స్వచ్ఛమైన ప్రేమ కోసమే తాపత్రయపడండి తప్ప, ఈ లోక ప్రేమ కోసం మీ విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని మీకు మనవి చేస్తున్నాను. ఒక్కసారి ఈ కవితను మనం గమనిస్తే, ఈ కవితలో ఉన్న లక్షణాలు ఎవరిలో కనపడతాయంటే ప్రభువైన యేసుక్రీస్తులో మనం చూడగలుగుతాం. నిన్ను గెలిపించడానికి ఆయన ఈ లోకంలో ఓటమి పాలవ్వడానికి కూడా సిద్ధపడి, నిన్ను ఆయన గెలిపిస్తూ ఆయన గెలిచినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఆయన నిన్ను బ్రతికించడానికి చితిలోకి వెళ్ళాడు. ఆయన బాధను మట్ట వంటి బాధను, భయంకరమైన వ్యాధిని నీ కోసం ఆయన అనుభవించాడు. ఎందుకనంటే బికాజ్ ఆఫ్ లవ్, నీ మీద ఉన్న ప్రేమ. ఆయన నిన్ను బ్రతికించి మరొక అద్భుతమైన నీ జీవితంలో ఒక జన్మను నీకు ఇవ్వడం కోసం, ఆ పరలోకమనే జన్మను నీకు ఇవ్వడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టినట్లుగా మనం చూస్తాం. ప్రియతముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. అదేంటంటే, ప్రేమ శాశ్వత కాలముండును. ఈ లోక ప్రేమలు అంతలో కనపడి కొంతలో మాయమైపోతూ ఉంటాయి. ఇప్పుడు ప్రేమించామంటారు, ఆ తర్వాత మోసం చేస్తారు. ఈరోజు నువ్వు చూసిన ప్రేమ యొక్క తీవ్రత కొంతకాలం వెళ్ళేటప్పటికి అది తరిగిపోవచ్చు. కానీ శాశ్వత ప్రేమ, అది యేసు ప్రేమ, అది ఎప్పటికీ మారిపోదు. ఈరోజు మీ జీవితంలో మీ ప్రేమలు మీ యొక్క కెరీర్‌ని నాశనం చేస్తాయి.
ఈరోజు నువ్వు ప్రేమించాననుకున్న ప్రేమ, ప్రేమిస్తున్నారు అనుకుని నువ్వు ఆ వ్యక్తి వైపు చూపిస్తున్న ఆ ప్రేమ అనే భావన నిన్ను ఖచ్చితంగా నీ కెరీర్‌ని, అలాగే నీ గమనాన్ని నాశనం చేస్తుంది. కానీ శాశ్వత ప్రేమ, క్రీస్తు ప్రేమ నిన్ను అద్భుతమైన కెరీర్‌లోనికి, గొప్ప జీవితంలోనికి నడిపిస్తుంది. ఈరోజు మీ అందరి జీవితాల్లో అట్టి శాశ్వతమైన ప్రేమ అనుగ్రహించి మిమ్మల్ని నిజమైన ప్రేమ వైపు అడుగులు వేస్తూ మీ జీవితంలో అద్భుతమైన శక్తితో నింపునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.